మీ వ్యూ ఏమనిపించింది ఫస్ట్ ఈ మేనిఫెస్టో చూడంగానే? అంటే చంద్రబాబు నాయుడు గారు యొక్క మేనిఫెస్టోని పరిశీలించినప్పుడు నాకు సుప్రసిద్ధ రాజనీతి శాస్త్రజ్ఞుడు మాకియావెల్లి యొక్క స్టేట్మెంట్ గుర్తొస్తుంది. ఓకే. చంద్రబాబు నాయుడు పూర్తిగా మాకియావెల్లిని ఫాలో అవుతున్నాడా అని డౌట్ వస్తుంది. మాకియావెల్లి సుప్రసిద్ధ రాజనీతిజ్ఞుడు ఏమంటా అంటే గుడ్ పొలిటీషియన్ ఉండాల్సిన మంచి క్వాలిటీస్ గురించి చెప్తాడు. అంటే మంచి పొలిటీషియన్ అంటే ఎవరు? ఆయన ఏం చెప్తాడంటే మంచి పొలిటీషియన్ అంటే విపరీతంగా హామీలు ఇవ్వాలి. హామీలు ఎట్టుండాలంటే ప్రతి ఒక్కడు నాకు ఇందులో నాకేదో ఉంది అని ఆశించాలి. రేపు దీన్ని అమలు చేయకపోయినా ఏది అమలు చేయనాడో ఏది అమలు చేయదో తెలియని కన్ఫ్యూజ్ లో పడిపోవాలంట. అంటే ఒక 5ో 10ో ఇచ్చారనుకోండి, వైట్ పోయినా కూడా అదేంటని అడుగుతారు. ఒక 100, 200, 300 ఇచ్చేసారనుకోండి, ఏది పోయిందో తెలియదు, ఏది ఉందో తెలియదు. అంటే హామీలు అందరికీ ఇవ్వాలి. రేపు అమలు చేయకపోయినా కూడా ఏది అమలు చేయలేదో తెలియనంత గందరగోళంలో పడాలి. దీని అన్నిటికన్నా మించి మనం ఇచ్చే హామీలు జనం నమ్మాలి. అంటే ప్రామాణికం ఆయన ఏమంటాడంటే అమలు చేయడం ప్రామాణికం కాదు అంటాడు. మక్యావెల్లి ఏమంటాడంటే గుడ్ పొలిటీషియన్ ఉన్న లక్షణం ఏంటంటే అమలు కాదంట, దాన్ని జనం నమ్మాలంట. అంటే ఇప్పుడు అమలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటాడు. అంటే మక్యావెల్లిని 199 ఫాలో అవుతున్నాడు చంద్రబాబు, ఒక్కటి ఫాలో కావట్ల. జనం నమ్మాలని ఆయన చెప్పాడు, అది ఫాలో కావట్ల, మిగతా అన్ని ఫాలో అవుతున్నాడు. పాయింట్ ఏంటంటే ఈరోజు ఆయన చెప్పిన దాంట్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ 2-3 చేస్తున్నాడు. ఏంటి ఆ ఛాలెంజ్? ఇది నా పాత మేనిఫెస్టో, ఇది నా కొత్త మేనిఫెస్టో. అదనంగా తెలుగుదేశం అదిగో పాత మేనిఫెస్టో, వాళ్ళు చెప్పబోయే కొత్త మేనిఫెస్టో పోల్చుకోండి అంటున్నాడు. చంద్రబాబు గారు ఆ సవాల్ చేసిన తర్వాత దాన్ని స్వీకరించాలి. ఎస్, ఆయన పాత మేనిఫెస్టో ఇది, ఆయన ఏమీ అమలు చేయలేదు. కొత్త మేనిఫెస్టో కూడా అమలు చేయడు. ఇది నా పాత మేనిఫెస్టో, నేను కొత్త మేనిఫెస్టో ఇది. ఈ రకంగా చేయగలిగితే ఛాలెంజ్ స్వీకరించినట్టు. ఆయన ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధపడట్లేదు. రెండో అంశం, చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాదు ఏంటంటే ఇంతకీ మిత్రపక్షాలా కాదా అని డౌట్ నాకు. ఆయన మేమిద్దరం బాధ్యత తీసుకుంటా ఉంటాడు, బీజేపీ ఆశీస్సులు ఉందంటాడు. బీజేపీ ఆశీస్సుల కోసం పొత్తు పెట్టుకునేది ఇక్కడ క్లారిటీగా మనం అది చూసుకుంటే మేనిఫెస్టో అనౌన్స్ చేసినప్పుడు కూడా కూటమి కంబైన్డ్ మేనిఫెస్టో కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు, ఆయన మత్స్యకారులు కొన్ని, ఇసుక కొన్ని, అలాగే భవన నిర్మాణ కార్మికులు కొన్ని, ఆయన కొన్ని అనౌన్స్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి నేను ఆల్రెడీ గత సంవత్సరమే సూపర్ 6ని ఇంప్లిమెంట్ చేశాను, సో అదే సూపర్ 6తో పాటు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ ఎక్కడ కూటమికి సంబంధించిన మేనిఫెస్టో కనపట్ల 3 పేపర్లు తీసుకొచ్చి ఆ 3 పేపర్లని మేనిఫెస్టోగా పెడుతున్నట్టు కనిపిస్తుంది. 3వ పార్టీ అసలు లేదు, బీజేపీ ఆశీస్సులు ఉన్నాయంట. ఆయన చెప్పాడు దానికి ఒక అందమైన అబద్ధం. అదేంటంటే బీజేపీ ఎప్పుడు రాష్ట్రాల్లో మేనిఫెస్టో పెట్టదండి, ప్రతి అబద్ధం. నేషనల్ మేనిఫెస్టో నేషనల్ పార్టీకి ఎంత ఉంటుందో ఒక రాష్ట్ర ఇప్పుడు దేశానికి కాదు తీర్పిస్తాం లేదు, రాష్ట్రంలో ఇద్దరికి తీర్పిస్తున్నారు. ముఖ్యమంత్రికి తీర్పిస్తారు, ప్రధానమంత్రికి తీర్పిస్తారు. ముఖ్యమంత్రికి ఏమని తీర్పిమంటాం బీజేపీ? కాబట్టి రాష్ట్రాల మేనిఫెస్టో బీజేపీ పెట్టదనేది అబద్ధం. రాష్ట్రాలకు సంబంధించిన దేశం ఓన్లీ ఎంపీ ఎలక్షన్ జరిగినప్పుడు నేషనల్ మేనిఫెస్టో, ఎంపీ ప్లస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏమో చెప్పాలి కదా. నేషనల్ మేనిఫెస్టో ఎన్డీఏ ఇచ్చింది కాబట్టి కొత్తగా వాళ్ళు రాష్ట్రాలకు ఇవ్వరు. కాబట్టి ఈ బాధ్యతని మేమిద్దరం పంచుకుంటాము, వాళ్ళ ఆశీస్సులు మాకుంటాయి. దానికోసమే ఆయన వచ్చినాడు ఇక్కడికి. ఎందుకంటే మేము కూడా మీ ఆశీస్సులో ఉన్నామని. ఇక్కడ నాకు ఒక భయం కనిపిస్తాం చంద్రబాబు నాయుడులో. ఏం భయం అంటే బీజేపీ ఏమన్నా అడిగితే వాళ్ళు 100 చెప్తారు. ఫస్ట్ ఏం చెప్తారు? ముస్లిం రిజర్వేషన్స్, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ చెప్తే ఇది నెత్తి తలేసుకుంటాము కాబట్టి వాళ్ళు మేనిఫెస్టో లేకపోతే పీడా పోయింది అనుకున్నాడా అనేది ఒక డౌట్ ఉంది. రెండో పాయింట్ ఏంటంటే ఎన్డీఏ ఆల్రెడీ మేనిఫెస్టో ఇచ్చిందన్నాడు. ఆ ఎన్డీఏ మేనిఫెస్టోని వీళ్ళు అంగీకరిస్తున్నారా? బీజేపీ ఏదైతే దేశవ్యాప్తంగా ఎన్డీఏ మేనిఫెస్టో ప్రకటించిందో దాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంగీకరిస్తున్నారా? అదే చెప్పాలి. ఎన్డీఏ మేనిఫెస్టో ఆల్రెడీ ఉంది, దానికి ఇది అదనము అని చెప్పాలి. రెండు ఒకటే అని చెప్పాలి. కాబట్టి ఈ కన్ఫ్యూజ్ బీజేపీతో ఈ కన్ఫ్యూజ్ అనేది బీజేపీ 2 కారణాలు. బీజేపీ పెట్టే మేనిఫెస్టో చెప్పే కొన్ని సెక్యులర్ యాంగిల్లో, మతపరమైన యాంగిల్లో ఓట్లు పోతాయని భయపడే వాళ్ళని పక్కన పెట్టినారా? లేదా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే హామీలు అమలు కావు, మనకెందుకు ఈ కర్మగతం అయిందని చెప్పి వాళ్ళు పక్కకు పోయినారా? కానీ ఏదైనా కూడా ఇది నాట్ గుడ్ సిగ్నల్. ఎందుకంటే 3 పార్టీలు కలిసి పోటీ చేస్తా వాళ్ళకి సంబంధం లేదా మేనిఫెస్టోతో వాళ్ళ ఆశీస్సులు ఉంటాయంటే ఒక బలహీనమైన అప్రోచ్ వాళ్ళు పంపించారు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నేను జగన్మోహన్ రెడ్డి గారి సవాలైనా ఈయనైనా తీసుకోవాల్సింది మొత్తం దాని ఖర్చులు డబ్బులు నుంచి వస్తాయి. ఇదేదో ఇంపార్టెంట్. మీరు హామీలు ఇవ్వడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెక్క చెప్పినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కొత్తగా మేనిఫెస్టో ఇచ్చారో దానికి 74,000 కోట్ల రూపాయలు అదనంగా పర్ ఇయర్ అవుతుంది అన్నాడు. లెక్కలే చెప్పినాడు. నా దృష్టిలో ఆయన పెన్షన్స్ ఆ లెక్క సూపర్ 6 లో లేవు. కాబట్టి 6,000 ఇంకొక 1,000 రూపాయలు పెంచితే నెలకు దాదాపు ఇంకొక 12,000 ఇంకొక కొంచెం ఎక్కువ పెరుగుతుంది. ఆ రకంగా చూసుకుంటే
జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కన్నా ఇంకొక అదనంగా 80,000 కోట్ల రూపాయలు పర్ ఇయర్ పడుతుంది. ఏది రాష్ట్ర బడ్జెట్. ఓకే, నేను భరిస్తాను ప్రజల కోసం చంద్రబాబు గారు అంటే నాకు అభ్యంతరం లేదు. కానీ ఇన్కమ్ ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారికి ఆదాయం వేయాలి అంటే ఇప్పుడు తెలిపింది, అప్పులు ఆదాయం కలుపుకుంటే ఇంత చేస్తున్నాడు ఆయన. ఇంకా అదనంగా ఏదైనా చేయాలంటే రెండే మార్గాలు, సంపద సృష్టించేవాలి లేదా ఇంకా అప్పులు చేసేవాలి. ఇంకా అప్పులు చేయడానికి కుదరదు, ఎందుకంటే మినిమం లీడ్స్ వాళ్ళే చెప్పారు కదా, అయిపోయారన్నారు. మళ్ళీ మీరు అటు చేస్తారు. ఇంకా సంపద సృష్టి ఒక రోజు అయ్యే పనేనా? పైపెచ్చి ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, 30 ఏళ్ళు రాష్ట్రాన్ని ధ్వంసం చేసేసినట్టు జగన్ అంటున్నాడు. అంటే 30,000 ధ్వంసం చేసిన ఒక రాష్ట్రాన్ని ఆ ధ్వంసం నుంచి కాపాడి మళ్ళీ సంపద సృష్టించేసి నెలకి 80,000 కోట్లు పెరిగేది నిజమేనా? ఇది 14 నుంచి అట్లా పెంచాము మనం. 14లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటికి సంపద ఎంత, 19 నాటికి సంపద ఎంత, వైడర్ ఎక్స్టెన్షన్ ఏడా లేదు కదా. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సింది, ఆయన మేనిఫెస్టోకి అయ్యే ఖర్చు ఎంతో ఆయన చెప్పినాడు, మీ మేనిఫెస్టోకి అయ్యే ఖర్చు ఎంతో మీరు చెప్పాలి, దానికి మార్గం ఏంటో చెప్పాలి. ఇది చెప్పితేనే హెల్తీ డిస్కషన్ అవుతుంది. ఇంకోటి నాకు పెద్ద భయం కనపడింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిలో ఉద్యోగస్తుల గురించి చాలా ఎక్కువ మాట్లాడినాడు. తమాషా ఏంటంటే ఉద్యోగులకు ఏ హామీ ఇలా